ఉంది కొత్తది ఒరవడై. కానీ మాట్లాడిన మాటలే చాలా చీప్గా ముఖ్యమంత్రిది మూర్ఖత్వం అనాలన్నా అజ్ఞానం అనాలన్నా అర్థం కాని పద్ధతుల్లో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇంకా అదే కొనసాగింపు, అవే రోత మాటలు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట్లాడితే మాట్లాడవచ్చు, నేను ఒకడు పట్టించుకోలే అయ్యాలా, నేను ఒకడు దేకలే. కర్మగాలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మనం ఎవడు అనుకోలేదు కాబట్టి నీ మాటలు ఎవడు పట్టించుకోలేదు. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి అయినవన్న సోయి లేకుండా 2 ఏళ్ళు అయిపోతుంటే కూడా ఇంకా ఆ స్థాయి పరిపక్వత తెచ్చుకోకుండా అవే అజ్ఞానం మాటలు, అదే మూర్ఖత్వం, అది ఇంకా కొనసాగిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఒకటంటే ఒకటి జీవితంలో ఒకటి నిజమైన మాట్లాడడానికి అలవాటు పడతాడేమో, నేర్చుకుంటాడేమో, వాస్తవాలు మాట్లాడతాడేమో అనుకున్నాం. ఎస్ఎల్బిసి విషయంలో, కృష్ణానీళ్ళ విషయంలో తెలంగాణకి ఏమైనా నష్టం జరిగింది, ద్రోహం జరిగింది అని అంటే అది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలతోనే అనే విషయం దేశానికి అంతా తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా. కాస్త టెక్నికల్ సబ్జెక్ట్ ఉన్న ఎవరికైనా తెలుసు. నల్గొండ జిల్లా నాశనం చేసింది, ఫ్లోరైడ్తో నడ్డి విరగొట్టింది ఇది కాంగ్రెస్ పార్టీ అని తెలుసు. కృష్ణనీళ్ళు అట్లనే పోతూనే ఉన్నాయి, నల్గొండ నాశనమైందని తెలుసు. మహబూబ్ నగర్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ నదీ జలాలు అందుబాటులో ఉండి, అత్యంత ఎక్కువ వ్యవసాయ యోగ్యమైన భూమిని కలిగి ఉండి, కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అత్యంత ఎక్కువ మంది ఒక ప్రాంతం నుంచి వలసపోయిన జిల్లాగా మహబూబ్నగర్ జిల్లా రికార్డు సృష్టించింది అంటే దానికి కారణం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలే అని కూడా అందరికీ తెలుసు. గత సమైక్యాంధ్ర పాలకులు ఒకరిని మించి ఒకటి నేను మహబూబ్నగర్ దత్తత తీసుకుంటున్నా అని చెప్పి అనేక కోతలు కోసినరు. దత్తత తీసుకున్న కొద్దీ ప్రతి సంవత్సరం ఇంకో 1,00,000 మంది ఎక్కువనే వలసపోయారు తప్ప వలసలు తిరిగి రాలే. ఇది మన కళ్ళ ముందున్న విషయాలు ఇవన్నీ కూడా. ఇక ముఖ్యమంత్రి అబద్ధాలకి అంతు లేదు, పొంతన లేదు. ఆ నీళ్ళ శాఖ మంత్రికి ఏమాత్రం జ్ఞానం లేదు. ఎవరైనా ఏదైనా రాసిస్తే చదువుడు తప్ప ఆయనకు ఈత అంటే భయం, ఇరిగేషన్ సబ్జెక్ట్ అంటే భయం. రాసిచ్చింది చదవడం తప్ప ఇంకోటి అలవాటు చేసుకోవట్లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా. 60 సంవత్సరాల పరిపాలన మీరు చేసి దానికి టీఆర్ఎస్ బాధ్యత, కేసీఆర్ బాధ్యత, హరీష్ రావు బాధ్యత. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి కొంచెమైనా. అబద్ధాలకు కూడా ఒక హద్దు ఉండాలి కదా. ఎక్కడ చూపించగలుగుతారు టీఆర్ఎస్ బాధ్యత, బీఆర్ఎస్ బాధ్యత? నిన్న మాట్లాడిన మీ మొదటి అబద్ధం కేసీఆర్ హరీష్ రావులు కలిసి సంతకం పెట్టినరు 512 299 అని మాట్లాడింది. చెప్పు దెబ్బలకు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. మీ సమైక్య ఆంధ్రప్రదేశే ఆ జీవో ఇచ్చిపోయింది, ఆ విషయాన్ని మేం చెప్పలే, కేంద్రమే స్వయంగా అపెక్స్ కమిటీ సమావేశ సందర్భంగా మినిట్స్ను స్పష్టం చేసింది చాలా క్లియర్గా. రెండు 2013లోనే ప్రాజెక్టుల వారీగా నీళ్ళు కేటాయిస్తున్నాం, ఈ రకంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో విడిపోతే కూడా ఇబ్బంది లేకుండా అని చెప్పి చెప్తూ మోసం చేస్తూ తెలంగాణను ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల వారీగా రాసిచ్చింది. 298.8 టీఎంసీలు తెలంగాణ ప్రాజెక్టులకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నట్టు దాని మినిట్స్లోనే ఉంది, వాళ్ళు ఇచ్చిన మినిట్స్లోనే ఉంది. ఆ తర్వాత అనేక వేదికల మీద కేసీఆర్ గారు వ్యతిరేకిస్తూ మా వాటా 713 రావాలి నికర జలాలు, మిగిలిన జలాలు మొత్తం కలిపి మా కృష్ణాలో 713
టీఎంసీలు రావాలి అని చెప్పి ప్రతి వేదికలో కొట్లాడి ట్రిబ్యునల్ వేయాలి మాకు ప్రత్యేకంగా. ఆనాడు కేవలం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలే ఉన్నాయి కాబట్టి మాకు నష్టం జరుగుతుంది. ఇవాళ మేము సొంత రాష్ట్రంగా అయినాం కాబట్టి మా మాట మాకు రావాలి, దానికి కమిషన్ వేయాలి అని చెప్పి కొట్లాడి వేయించింది కేసీఆర్ గారు. ప్రతి వేదికలో మేము వ్యతిరేకించుకుంటూ వచ్చినాం. ఆ ఇచ్చిన 299 టీఎంసీలను వాడే మొక్కలు కాదు మీరు. దానికి కూడా కేఆర్ఎంబి గత సంవత్సరం లెటర్ రాసింది. ఈసారి 1010 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి అందుబాటులోకి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వాటా 630 టీఎంసీలు అయితే ఇంకా ఎక్కువ వాడుకుంది. ఇప్పటికీ 650 పైన వాడుకున్నారు ఆంధ్రప్రదేశ్. మీ తెలంగాణ ముఖాలకి 250 కూడా వాడలేదు, ఇంకా మీవే ఉన్నాయి ఇంకా 66 టీఎంసీలు వాడుకోండి అని చెప్తే కూడా నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద పంట పొలాలు ఎండబెట్టారు తప్ప నీళ్ళు మీ ముఖాలకి. గింత చేతగా దద్దమ్మలు మీరు కేసీఆర్ అన్యాయం చేసిన మాట్లాడతారు. ఎప్పుడు ప్రారంభమైన ప్రాజెక్టు? ఎవడున్నాడు? 1983లో 83లో మొదలుపెట్టి పులులు భయపడతాయని వంకబెట్టి, నిజమే ప్రపంచంలో ఎక్కడ లేని టెక్నాలజీ ఇంకా సిగ్గులేక ఇయ్యాల సంకలు గుద్దుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కలేని టెక్నాలజీ తెచ్చినామని. అవి ప్రపంచంలో ఎక్కలేని టెక్నాలజీ తెచ్చి పొక్కలు దూకింది, అయిపోయింది, రాకుండా బయటికి. చచ్చిపోయిన శవాలను తీసే ముఖాలు కూడా కావు, మీకు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. ఇక్కడి వాళ్ళు కారు కాబట్టి పాపం ఆ కార్మికులు, ఆ కుటుంబాలు మీడియాకు అందుబాటులో లేరు కాబట్టి బతికిపోతున్నారు. అసలు ఎట్లా నిద్రపడుతుంది? గంత ద్రోహం చేసి ఇవాళ ఏదైతే సర్వే చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి పోయినరో ఈ మునగాన్ టెక్నీషియన్లు, ఆ సర్వే చేసిన తర్వాత మాత్రమే తేవాల్సి ఉండే ఈ టెక్నాలజీ. వాస్తవానికి ఆ సర్వే జరిగిన తర్వాత మాత్రమే ఎక్కడి నుంచి వెళ్ళి పోవాలి సొరంగం అనేది నిర్ణయం చేయాల్సి ఉండే. ఏ సర్వే లేకుండా ఏది లేకుండా కేవలం ఆనాడు కమిషన్లకు కక్కుర్తిపడి ప్రపంచంలో ఎవడు పట్టించుకొని టెక్నాలజీని తీసుకొచ్చి పెట్టి, నిజమే 1990 కోట్ల పూర్తి కావాల్సి ఉండే, ఎవడు చేయలే. 2004 మొదలు పెడితే 14 వరకు 10 ఏళ్లలో మీరు దొమ్మింది ఎంత? 22 కిలోమీటర్లు. ఎందుకు పూర్తి కాలేదు? వాస్తవానికి దానికి పెట్టిన సమయం 5 ఏళ్ళే. ఎందుకు కాలేదు? అందుకనే మీ చక్కదనాల టెక్నాలజీ వల్లనే కాలే. మీరు 10 ఏళ్లలో చేసింది 3665 కోట్లు. మా 10 ఏళ్ళలో, మా 9.5 ఏళ్ళలో మేము చేసింది కూడా 3895 కోట్లు మేము చేసింది కూడా ఖర్చు. అసెంబ్లీలోనే మీ అందరిని పిలిచి జానారెడ్డి గారిని ప్రశ్నించండి, ఒకసారి అడగండి ఎవరైనా. జానారెడ్డిని, ఇయాలటి వాటర్ నీళ్ళ మంత్రిని అందరిని కలుపుకొని పిలిచే సమావేశం పెట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అందరి సమక్షంలోనే కాంట్రాక్టర్ వాడు దివాలు తీసిండు, వాడు చేసేటట్లేడు, వాడిని తీసి ఇంకొని పెట్టేటట్లేదు, అందులో ఇరికిచ్చిండ్రు, మెషిన్ ఎట్లా ఇరికిచ్చిండ్రో కాంట్రాక్ట్ కూడా అట్లా ఇరికిచ్చిండ్రు, మీరు ఏం చేయాలో చెప్పండి అంటే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పి మీరు మీ నోటితో చెప్తేనే ఇచ్చినాం. కరెంటు ఖర్చు అవుతుంది, సిగ్గు లేదు మాట్లాడడానికి. పెట్టింది మీరే కదా. అది పెట్టింది ఎవడు? ఉత్త కరెంటు నీళ్ళు బయట పోయించడానికి 500 కోట్ల కరెంట్ అయింది. అంత గొప్ప టెక్నాలజీని తెచ్చిండ్రు. దానికి ఒక చక్రం వీలు పోతే అమెరికా నుంచి రావాలి 6 నెలలు. ఈయన వాటర్ నీళ్ళు కలుపుకొని అమెరికాలో పోయి చూసి వచ్చిండే దాన్ని. ఏమైంది? ఎందుకు రాలే ఇప్పటివరకు? ఎందుకు పని జరుగుతలేదు అటువైపు నుంచి? ఇటు కూలిపోయింది, అటువైపు నుంచి ఎందుకు జరుగుతలేదు? ఎవరిని మోసం చేస్తారు, ఎవరిని దగా చేస్తారు.
పోతే పోయొచ్చారు, షోక్కు తిరగబోద్ది అవుతుంది, తిరిగినరు. ఆ సిగ్గుమాలిన మాటలు ఎందుకు? ముఖ్యమంత్రి సోయి లేకుండా గంతెందుకు ఇవ్వాలా? ఇవాళ మీరు అందరూ దయచేసి ఒక్కసారి పోయి చూసిరండి. మీకు అక్కడ ఉండే మీ రిపోర్టర్లు అందరూ ఉన్నారు. ఇవాళటికి కూడా మా ఉదయ సముద్రంలో నీళ్ళు లేవు, నల్లగొండలో ఇవాళటికి కూడా. ఎన్ని వందల టీఎంసీలు పోయినాయి ఇప్పటికి సముద్రానికి? మునగాని మంత్రులు ఇద్దరు జిల్లాలో నవ్వుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు చరిత్రలో మనం చూడంగా ఇన్ని నీళ్ళు ఎప్పుడు పోలే సాగర్ నుంచి, ఇన్ని రోజులు గేట్లు ఎత్తిన సందర్భం లేదు ఎప్పుడు కూడా మనకు తెలిసిన చరిత్రలో. నీళ్ళు పోతూనే ఉన్నాయి, సముద్రం పాలు అయితేనే ఉన్నాయి. ఈ మునగాండ్లు పోటీపడి పోయి పూజలు చేసి లేపారు సముద్రానికి నీళ్ళు వదలడానికి. కానీ ఎస్ఎల్బీసీకి నీళ్ళు తేలే, ఏఎంఆర్పీకి నీళ్ళు తేలే. ఇప్పటివరకు కూడా ఉదయ సముద్రం సగం ఎండిపోయే ఉంది. ఏంటిది కారణం అంటే ఒక మోటార్ కాలిపోయిందట. సిగ్గనిపించాలి కదా, మోటార్ కాలిపోతే ఒక్క పూటలు వస్తుంది, నీళ్ళు పోతే మళ్ళీ రావు కదా. ఒకటి పోతే ఇంకో కొత్త మోటార్ తెచ్చిపెట్టు. కేవలం కమిషన్ల మీద కమిషన్లకు కక్కుర్తిపడి కమిషన్లకు పోటీ పడుకుంటా సిగ్గుదప్పిన మాటలు మాట్లాడుకుంటూ ఇంకా మేము నల్గొండ ప్రజలు మోసం చేస్తాం, మహబూబ్నగర్ ప్రజలు మోసం చేస్తాం. ప్రతిదానికి రికార్డు ఉంది, ప్రతిదానికి రికార్డు ఉంది. మీరు చేసిన ద్రోహాలకు ప్రతిదానికి రికార్డు ఉంది. 512 ఆంధ్రాకి 299 తెలంగాణకు చేసిందే మీరు 2013లో. దాన్ని కొనసాగించడం తప్ప మేము చేసేది ఏం లేదు. మరి ఇవాళ ఈ 2 ఏళ్ళ నుంచి మీరేం బిక్తున్నారు? 2 ఏళ్ళ నుంచి మీరేం బిక్తున్నారు? ఎందుకు తీసుకురాలేకపోయారు 500? ఒకసారి ఈయనే పోయి మాట్లాడాడు రేవంత్ రెడ్డి, 500 గుండుగితగా మాకిచ్చి మొత్తం నువ్వు తీసుకుపో అని మాట్లాడాడు. బుద్ధునోడు ఎవడు మాట్లాడాడు ఆ మాటలు, అట్లా చిల్లర మాటలు. నేను అంగట్ల పేరమా? అసలు నువ్వెవడు ఆ మాట చెప్పడానికి? తెలంగాణ ప్రజల హక్కుల్ని నీ గురుదక్షిణ కింద రాసిస్తా అని చెప్పడానికి నువ్వెవడివి? న్యాయంగా తెలంగాణకి ఎంత వాట రావాలో దాని కొరకు కొట్టాడాల్సిన బాధ్యత ఉంది. 500 మాకిచ్చి గుండుగుత్తా తీసుకపో, గోదావరిలో ఎంత తీసుకపో, ఇక్కడ ఎంత తీసుకపో. నీ చీకటి ఒప్పందాలతో నీకు ఇస్తే ఇచ్చిండొచ్చు ఏదైనా పదవికి పైసలు చంద్రబాబు. కానీ తెలంగాణ ప్రజలకి ద్రోహమే చేసిండు ఎప్పుడైనా. గోదావరిలో కానీ కృష్ణలో కానీ ఒక చుక్క నీళ్ళు అదనంగా ఇవ్వడానికి నీకు హక్కు లేదు. గురుదక్షిణల కింద నువ్వు చంద్రబాబుకి ఏమన్నా ఇచ్చుకోవచ్చు, చీకట్ల మోడీకి ఏమైనా ఇచ్చుకోవచ్చు. చేతగాక తెలియని పనులకు వచ్చి శక్తికి మించిన పదవిని తీసుకొని ఓ దద్దమ్మల్లాగా పాడిందే పాడరా అని గదే పనికి మాలిన మాటలు, గవే బూతులు మాట్లాడుతున్నారు. ఇంకా 2 ఏళ్ళు టైం పాస్ చేస్తున్నారు. ఒక్క పని 2 ఏళ్ళు కావస్తుంది, ఒక పని చూపించు. 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చింది చూపించు. ఇంకా సిగ్గుండాల కొంచెమన్నా. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల గురించి మాట్లాడతావా? 60 ఏళ్ళు కదా నీ గురువు చంద్రబాబు, నీ కొత్త గురువులు కాంగ్రెస్ నాయకులు పండబెట్టింది. కేసీఆర్ వచ్చిన తర్వాత కదా అవన్నీ పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. తెలంగాణ వచ్చే నాటికి 2 లక్షల ఎకరాలకు దిక్కులేదు. కేసీఆర్ వచ్చి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత కదా ఇవాళ మహబూబ్నగర్లో వలసలు మళ్ళీ తిరిగి వచ్చిండ్రు. వలసలు పోయిన వాళ్ళు కేసీఆర్ వచ్చి ఆ నీళ్ళు తెచ్చి ఇచ్చినాక కదా నల్గొండ నుంచి ఫ్లోరిన్ పారదోలింది. నాశనం చేసిపోయి తెలంగాణను ప్రతి సందర్భంలో అమ్ముడుపోయి ఆంధ్రప్రదేశ్లో ఉన్ననాడు అమ్ముడైపోయినరు. బీఫామ్ల కొరకు వాళ్ళ బూట్లు నాక్కుండా తిరిగినరు. ఇవాళ మళ్ళీ పదవులు నిలబెట్టుకోవడం కొరకు వాళ్ళ కాలు మొక్కి చీకట్లో పైరవులు చేసుకొని మోడీ దగ్గర మీ బతుక్కు
పదవుల పైరవీలు, పైసల పైరవీలు తప్ప ఇంకొకటి రావు మీకు. ప్రజలకు నీళ్ళు ఇచ్చే సోయండి మీకు పనిచేస్తున్నారు. అయినా ఇంకోటన్నా నవ్వుకుంటాడని సోయి కూడా ఉండదు. ఎవడన్నా పరిచయాలతో అయితే గీతే పెళ్లి సంబంధాలు కుదురుతాం, కానీ పరిచయాలతోనట ఎవరు పైలట్లు పట్టుకొచ్చిండట. మంత్రి పరిచయాలతో పైలట్లను పట్టుకొస్తే వాడు సర్వే చేస్తాడట. సిగ్గుందా ఏమన్నా మాట్లాడడానికి? పాలసీలతో వస్తాయి, కానీ ప్రపంచంలో టెక్నాలజీ ఎక్కడున్నా ప్రభుత్వాలు తెచ్చుకోవాలనుకుంటే నిమిషాల మీద తెచ్చుకుంటాయి. ఆయనకి పరిచయం ఉంది కాబట్టి వాళ్ళని పట్టుకొచ్చి మెహర్బానా? ఆయనకు పరిచయాలు ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి ఆయన అవి చేయించిండు. నీకు పరిచయాలు ఉన్న వాళ్ళు ఎవరు? వాడు ఉండే కదా దొంగ, జైలు ఉన్నాడు. జైలల్లో జేబు దొంగలు, హత్యలు చేసిన వాళ్ళ పరిచయాలు నీకున్నాయి. అంటే నువ్వు ఈ పని చేస్తున్నావు అన్నట్ట. దొంగ అనుకుంటే పరిచయాలు అవి కాబట్టి, మిలిటరీ వాళ్ళు, పైలట్లు కాబట్టి అవి పట్టుకొచ్చి అవి తిప్పుతున్నాడు. నీకు చెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో నీ పరిచయాలతోని తెలంగాణ ప్రజల జేబులు కొట్టే పని చేస్తున్నావు అన్నట్ట. ఆయన ఇంకొక ఆయనకుండే పరిచయాలు నీళ్ళు వాటర్తో పరిచయాలు ఉన్నట్టు ఆయన ఆ పనిలో ఉన్నట్టున్నాడు. వాటర్ నీళ్ళతోని ఎవడి పరిచయాలతో వాళ్ళు పనిచేస్తారు అన్నట్టు. ఒక పాలసీల ప్రకారం పనిచేయరు, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం పనిచేయరు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పనిచేయరు. పరిచయాలు ఏం పరిచయాలు ఉంటే ఆ పరిచయాల పనులు చేస్తారు అన్నట్టు. గిదా ఒక ముఖ్యమంత్రి నుంచి వచ్చే మాటలు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పైలట్ అయి ఉండకపోతే, ఆయన మిలిటరీలో పరిచయాలు ఉండకపోతే మీరు వాళ్ళు ఈ సర్వే చేసేవాళ్ళు గారు. మరి ఆ శవాలు తీసుకోని కూడా ఉన్న పరిచయం చేసుకోకపోయారు. అట్లన్న వాడు తెచ్చి తీస్తుండే కదా. వాడు లేడా పరిచయం? ఏమైనా గోళాల్లో దూరి దొంగతనాలు చేసాడు వెనకటి అలీబాబా దొంగల్లాగా. పరిచయాలు ఏమైనా పెంచుకుంటే వాళ్ళు కూడా వద్దురుగా తెస్తానికి. కనీసం యూరియా ఇచ్చే సోయలేదు. పాపం అష్టకష్టాలు పడి రైతులు పండించుకుంటే ఇలా పత్తి కొనే సోయలేదు, వరి ధాన్యం కొనే సోయలేదు. పోలీసులను పెట్టి నడుపుతాం అనుకుంటున్నావు, అవుతుంది పనిగా. మొదలవుతుంది రైతుల్లో తిరుగుబాటు. ఇక మీరు ఆపలేని స్థితికి వస్తుంది. మీ నిర్లక్ష్యం ఇట్నే ఉంటే మీరు కేవలం కమిషన్లు పంచుకునే దందల్ని మీరు ఉంటే రైతాంగం ముళ్ళుగారలు ఇంకో దానికి పనిచేస్తాయి. ఇక ఎంత సోయి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ఇంకా చేసింది జాలక గొప్పకు 6 శవాల్ని బయటికి తేలేని పనికి మళ్ళీ సన్నాసులు కేసీఆర్ గురించి వెళ్ళి హరీష్ రావు సంతకం పెట్టి యాడ్ చూపిస్తావు. హరీష్ రావు సంతకం చూపించి ఎక్కడ చూస్తావో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ బంద్ చేయండి ఇక మీ మూర్ఖపు మాటలు, మీ అబద్ధాలు ప్రచారాలు. చేయొస్తే పని చేయండి, లేదంటే తప్పైందని చెంపలేసుకొని ఒప్పుకోండి ప్రజల ముందట. మాకు చేతగాని పని ఒప్పుకున్నాం, మాకు చేయొస్తే లేదు, ఒప్పుకోండి కనీసం. దానికి ముఖ్యమంత్రి మంత్రులు పోవాలన్నా? ఆయన హెలికాప్టర్ కనుక నేను హెలికాప్టర్ వేసుకొని పోయినట్టు నవ్వుకుంటారు ప్రజలు. ఈ హెలికాప్టర్ల షోకి ఏందో ఇదేందో. కేవలం 2 మంత్రులకే ఉందనుకుంటే ఈయన కూడా పట్టింది అది. అక్కడని కాడికి పోతే తప్పలేదు. నేను అంత పెద్ద ఘోరమైన బస్ యాక్సిడెంట్ అయింది, పోవాల్సి ఉంటుంది గాడికి. ముఖ్యమంత్రి కాబట్టి నీ బాధ్యత. కనీసం ట్రాన్స్పోర్ట్ మంత్రి కూడా వినట్లేడు. పోయిందా? ఇంత గొప్పగా ఉన్నాయి మీ పనులు.
ఇంకా ఇప్పటికైనా అబద్ధాలు మాని వాస్తవాలు ఒప్పుకొని చెంపలేసుకొని ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మీరు చేస్తున్న ద్రోహానికి, కనీసం వాళ్ళు 6 శవాలను తీయలేని మీ పనికిమాలిన చేతగాని పరిపాలనకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు కమిషన్ల కొరికే పోతురా? ఇప్పుడు వీళ్ళు కమిషన్లు వస్తేనే పని మొదలు పెడుతున్నారనట. అయాలు ఎస్ఎల్బీసీ మొదలుపెట్టినాడు కూడా కమిషన్ల కొరికే మొదలుపెట్టిందనట. వాళ్ళకు కూడా వర్తిస్తాయి కదా. ఏ పని చేసినా దాని కొరికే అంటే అది వర్తిస్తుంది కదా. హెలికాప్టర్లు నేను ఎంగేజ్ చేసుకోకపోతే దాంట్లో కూడా కమిషన్ తీసుకోకపోయానట. ఏంటి వాటరా నీళ్ళ ఏమిచ్చిండు? నన్ను కలుపుకోవడానికి ఇంకేమైనా ఇచ్చిండా? సిగ్గుండాలో మాట్లాడారు కొంచెం. ప్రజలు నవ్వుకుంటున్నారు ఆడ. కనీసం ఉదయ సముద్రానికి నీళ్ళు నింపడి చేతగాని వెదవులు 100 టీఎంసీలు సముద్రం పాలవుతుంటే ఏడిచ్చిండు, దేనికి ఇచ్చిండు? వీళ్ళ సాటింగ్ ఇచ్చిండా రాత్రిపూట? ఢిల్లీకి పంపేదాంట్లో వీళ్ళకి ఏమైనా పంపిండా? ప్రజలకు తెలిసి ఏమి ఇక్కడే మియ్యలే. నేను కేసీఆర్ హెలికాప్టర్లు వేసుకున్నట్టు పోలే, సర్వే ఇష్టాలు వెనకమ్మడి పోలే. కేసీఆర్ వీళ్ళలాగా టైంపాస్ తిరగలే. ప్రతి క్షణాన్ని తెలంగాణ అభివృద్ధి కొరకు ఉపయోగించిండు, ప్రతి నిమిషాన్ని, ప్రతి క్షణాన్ని. కాబట్టి గంత అద్భుతమైన పంట పండించిండు. ప్రపంచం భారతదేశంలో నెంబర్ 1 చేసిండు తెలంగాణను. చివరిలో ఉన్నదాన్ని తీసుకొచ్చి నెంబర్ 1 చేసిండు అన్ని రంగాలలో. కానీ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. 1 కోటి ఎకరాల నుంచి 2.5 కోట్లకు తీసుకొచ్చిండు వ్యవసాయం భూమిని. వాస్తవానికి దురదృష్టం ఏంటంటే ఇంకా వర్షాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు నేను నల్గొండ నుంచి వస్తుంటే కూడా మళ్ళీ భారీ వర్షం ఉంది. ఆడు చూస్తేనే బాధ కలుగుతుంది రైతుల్ని. ఎక్కడికి వెళ్ళినా ఏ కొనుగోలు కేంద్రంలో చూసినా మొలకెత్తని రాశి లేదు, ధాన్యం రాశి. ఒక్కొక్క రైతు 45 రోజుల నుంచి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. 45, 40, నెల, 25, 20, 10, 15 రోజుల నుంచి పెట్టుకున్నామని చెప్పి చెప్తున్నారు ఒకరొకరు. పాపం ఇంత హృదయ విదారకంగా ఉంది పరిస్థితి. మేమనటం కాదు, యాజ్ మీడియాగా మీరు మీ వాళ్ళని వెళ్ళమనండి ఎక్కడికక్కడ జిల్లాల్లో. ఏ ఊర్లో ఉన్న వాళ్ళని ఆ ఊరి నుంచి తీసి పంపమని చెప్పండి. ఒక్కటంటే ఒక్క ధాన్యం రాశి సమయానికి తీసుకుపోక. మేము వర్షాలు రావడాన్ని ఇంకో దానికి మేము ప్రభుత్వం తప్పట్టడం లేదు, మేము బాధ్యతాయుతంగానే ఉన్నాం. కానీ కనీసం వచ్చిన ధాన్యాన్ని సకాలంలో కనుక తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నల్లగొండ జిల్లా కేంద్రం, రాష్ట్రంలోనే అతి పెద్ద పవర్ పర్చేస్ సెంటరు ఆర్జాల బావి సెంటర్ అని. 2.5 లక్షల క్వింటాల ధాన్యం అక్కడి నుంచి ప్రతిసారి తీసుకుంటారు. ఆ సెంటర్లో 45 రోజుల క్రితం తీసుకొచ్చి పోసింది ఒక మహిళా రైతు, ఇప్పటివరకు ఎత్తలే. ఏంటిది? సన్నధాన్యానికి ఇంకా మేము గైడ్లైన్స్ ఇవ్వలేదు, మేము ఎత్తమని మాట్లాడుతున్నారు. సన్నధాన్యం ఇక్కడనే కొంటాం తెమ్మంటే తీసుకొచ్చింది ఆమె వేరే ప్లేస్ నుంచి, తెచ్చి పోసుకుంది 45 రోజుల నుంచి. ఇంకా మా గైడ్లైన్స్ రాలేదు అని చెప్పి కొంటలేమని చెప్పి చెప్తున్నారు. అంటే ఒక పథకం ప్రకారమే రైతుల్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేకుండా వాళ్ళని నిరాశపరిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు బలవంతంగా ప్రైవేట్గా అమ్ముకోవడానికి కావాల్సిన ఒత్తిడి చేస్తున్నారు ఒక పథకం ప్రకారమే. ఇవాళ 1600-1700 కూడా మిల్లులలో పోసేవలసిన దుస్థితి వచ్చింది రైతాంగానికి. మీరు ఎవరైనా సరే, ఏ టీవీ ఛానల్ మిత్రులైనా, ఏ పేపర్ మిత్రులైనా సర్వే చేయండి, మీరే పోయి మాట్లాడండి. నేను చేస్తున్న ఆరోపణలు కావు, రైతులు చెప్తున్న మాటలు. నేను చేస్తున్నాయి కావు ఇవి ఆరోపణలు.
ఇదేదో కుట్ర ప్రకారమే చేస్తున్నారు, పథకం ప్రకారమే చేస్తున్నారు. ఎందుకంటే పోసుకోవడానికి ఇంటికాడ ఘర్షణలు లేవు గతంలో లాగా. ఇక్కడికి వస్తే ఆల్రెడీ వచ్చి నెల క్రితం వచ్చిన వాళ్ళే తడుస్తున్నాయి. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు తడిచినాయి, ఎండినాయి, డిస్కలర్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు గొయ్యబోయే రైతులు ఎవరు కూడా ఎంతన రాని పోషొద్దామడా అని చెప్పి మళ్ళీ 2014 ముందు ఏ పరిస్థితి ఉందో కొనుగోళ్ల విషయంలో, వ్యవసాయ విషయంలో అవే పరిస్థితులు మళ్ళీ తిరిగి పునరావృతం అవుతున్నాయి. దళారీల చేతుల బతుకైతుంది రైతులది. వాళ్ళ మళ్ళీ వాడు ఎంత ఇస్తే అంతకు తీసుకుంటేనే చాలు, కొంటే చాలు నాదన్న ఒక దీన స్థితికి రైతు పడిపోతున్నాడు. ఆ పరిస్థితి సృష్టిస్తుంది ప్రభుత్వమే. ఇది కేవలం మిల్లర్లు, దళారీల దగ్గర డబ్బులు తీసుకొని రైతుల్ని కషాయ వల్లలాగా వాళ్ళకి అప్పచెప్పినరు. ఇది జరుగుతున్న వాస్తవం. పత్తిది అదే పరిస్థితి, వరి ధాన్యంది అదే పరిస్థితి. పత్తి మిల్లులు అయితే రేపంచి బందే పెడుతున్నామని చెప్పాను. ఒక దిక్కు కళాశాలలు బంధు, ప్రైవేట్ కళాశాలలు బంధు, వాళ్ళ జీవితాలు ఏందో అర్థం కావట్లేదు. పిల్లలు పరీక్షలు, ఒక దిక్కు పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఇంకొక వైపు రైతుల పరిస్థితి ఇంత దీనంగా ఉంది. వీళ్ళు హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టుకుంటా గాలి మాటలు మాట్లాడుతున్నారు. గాలి మోటార్లలో తిరుగుడు, గాలి మాటలు మాట్లాడు. ఇంకా 2 ఏళ్ళైనా ఓ బాధ్యత లేకుండా. ఎవడికి పట్టింపు లేదు. మిల్లర్ల మించి మాట్లాడిన లేడు. ఎందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎందుకు లిఫ్ట్ కావట్లేదో అడిగిన మంత్రి లేడు. ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఒక్కడు రివ్యూ చేసిన వాడు లేడు. కాలేజీ యాజమాన్యం పిలిచి మాట్లాడిన వాడు లేడు. గాలికి నడుస్తుంది రాష్ట్రం. ముఖ్యమంత్రి ఢిల్లీలో, మిగతా మంత్రులు జల్సాల్లో. పాపం ఇప్పటికీ 150 మందిని పొట్టన పెట్టుకున్నాడు విద్యాశాఖ మంత్రి. పసిపిల్లల్ని గురుకుల పాఠశాలల పేరు మీద తీసుకుపోయి. వాస్తవానికి పూర్తి ప్రభుత్వ బాధ్యత. మన సంరక్షణలోకి వచ్చిందన్నప్పుడు పూర్తి బాధ్యత మనది. ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఏదన్నా జరిగితే వేరు. విషాహారం పెట్టి చంపిన దుర్మార్గంగా. ఇంత నీచమైన ఆలోచనలు ఉండే ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలే మనం. ఇంత నెగ్లెక్ట్గా, ఇంత కేర్లెస్గా నవి పోదురుగాక నాకెట్టి అన్న పద్ధతుల్లో నడుపుతున్నారు పరిపాలన. ఎప్పుడు చూసినా కమిషన్ల పంచాయతీ, కమిషన్ల దందాలు, మంత్రుల మధ్యన పంచాయతీలు తప్ప మంత్రులకు, ముఖ్యమంత్రికి మంత్రులకు పంచాయతీలు తప్ప ఇంకొక పనే కనపడడం లేదు. చేస్తున్నది ఏదైనా ఒక డిపార్ట్మెంట్ పని అని అంటే కేవలం ఒకే ఒక్క పోలీస్ డిపార్ట్మెంటు, అది కూడా పూర్తి నిబంధనలకు వ్యతిరేకంగా, చట్టాలకు అతీతంగా, చట్టాలను లెక్క పెట్టకుండా, చట్టాలను చేతిలోకి తీసుకొని ఇట్లాంటి ఏమైనా ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో కేసులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు, లేదా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపైన కేసులు. ఒక్క దాంట్లోనే అభివృద్ధి ఉంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 ఏళ్ల నుంచి. నేను చెప్పలేదు, పోలీస్ కమిషనర్లే ప్రకటించారు. ఏం అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అంటే 50% క్రైమ్ అభివృద్ధి చెందింది. కేసులు, క్రైమ్ పెరిగింది, కేసులు పెరిగినాయి, ఫాల్స్ కేసులు పెరిగినాయి. ఇది పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో. చేసుకొని వాళ్ళు కూడా చేశారు కదా నిన్నటి సర్వే అని మేము పెట్టుకుంటారు. మాకేం సంబంధం? సర్వే చేసిందోడో పెట్టేటోడోడో. సర్వే మేమేం చేయలే. మస్తుగా ఉన్నాయి సర్వేలు చేసే సంస్థలు, చాలా చేస్తున్నాయి. దానికి మాకేం సంబంధం లేదు కదా. వాళ్ళే చేసిరా మేము అనుకుంటున్నాం.
వచ్చింది కూడా వాళ్ళకి సంబంధించిన టీవీ, మంత్రి టీవీలోనే వచ్చింది, మాకెమెరికా. ఆ టీవీ మీద కేసు పెట్టి లోపడేస్తామా? ఎవడొద్దన్నాడు? మేమేం అడిగినామా? మేము పెట్టలే, మేము అడగలే, మేము చేయలే, మాకు సంబంధం లేదు ముచ్చటది. బుద్ధునోడు కూడా అట్లా మాట్లాడాడు. అవే అంటున్నాను, అందుకే అంటున్నాను వాటిని మూర్ఖత్వమా అజ్ఞానమా, దానికి పరాకాష్ఠంగా, దానికి కొత్త పదం ఏం లేదు. ఇప్పుడు వెతకాలి, ఇప్పుడు ఏమైనా ఉంటే ఈయన కొరకే వెతకాలి ఇంకో పదాన్ని. చేసి కూడా మనం ఒకటి పథకం రద్దు ఇవాళ ప్రకటించాను, ఇవాళ ఇది ఆపేస్తున్నాను, ప్రకటించామని ఒకటి చూద్దాం. జూబ్లీహిల్స్లో ఓడిపోయేది ఖాయం కాంగ్రెస్, తెల్లారే చూస్తాం ఎన్ని పథకాలు రద్దు చేస్తాడో. పనికి మాలిన మాటలు, చేతగాని మాటలు, ఒకటి మాట మీద నిలబడే లక్షణం లేదు. ఎవడో మాట్లాడతాడా అట్లా? గంత పెద్ద బాధ్యతలు ఉన్నోళ్ళు. జ్ఞానం ఉండి మాట్లాడిన మాట, తెలివిండి మాట్లాడిన మాట అది. మూర్ఖత్వం, అహంకారానికి పరాకాష్ట అది. అధికారం ఉందనే అహంకారానికి పరాకాష్ట ఆ మాట. ఎవడు అబ్బా సొత్తు కాదు. ఒకసారి ప్రజలకి ఒక సంక్షేమ పథకం ప్రారంభమైందంటే అది వాళ్ళ హక్కు అవుతుంది. ఆయన కాదు, ఆయన తాత ఇంకోటి వచ్చిన్నా కొనసాగించాలి అవి. ఆయన ఇంట్లోకెళ్ళి తెచ్చియాలి బంద్ చేస్తానికి. కొండారెడ్డిపల్లి వ్యవసాయం చేసి తెచ్చియాలి వాళ్ళకి. ప్రజల హక్కు అది. మేము అదే చెప్తున్నాం, పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించాలి. పిల్లలకి చదువుకి ఇబ్బంది కాకుండా కళాశాలలు కొనసాగించాలి. కళాశాల యాజమాన్యాల సమస్యలను కూడా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. పిల్లలకు సమస్య అవుతుంది, చదువులకు సమస్య అవుతుంది, కళాశాల యాజమాన్యాలకు కూడా సమస్య అవుతుంది. నిజంగానే వాళ్ళు నడపలేని స్థితికి వస్తున్నారు. Right? Thank you.